హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నవేడేస్ జనరేషన్స్తో సంబంధం లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదిక్లో శ్రీ చరక కేరళ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 23 years నుంచి సక్సెస్ఫుల్గా ఎంతో మందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు చాలా మందిలో కూడా ఏంటంటే సొరియాసిస్ అనే వ్యాధి లక్షణాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు సొరియాసిస్ రాగానే చాలా భయపడిపోయేవాళ్ళు. బట్ టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ ఆయుర్వేదంలో కూడా మంచి మంచి సొరియాసిస్ సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పర్టికులర్గా ఆయుర్వేదంలో సొరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి సక్సెస్ రేట్ ఉంటుంది? అంటే ఆయుర్వేదంలో కూడా కాదండి, అసలు ట్రీట్మెంట్ సోరియాసిస్ ఉంది ఆయుర్వేదంలో. ఓకే. ఎందుకంటే అలోపతి వచ్చేటప్పుడు సోరియాసిస్ అనగానే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, నెక్స్ట్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ చలికాలము క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మీకు ఈ సోరియాసిస్ అనేది ఒంటి మీద స్టార్ట్ అవుతాను, పుండులాగా రావటము, దురద చుండ్రులాగా రావటము. ఇంకా ఎందుకు ఎలా లక్షణాలు అందరూ తెలుసు. ఇప్పుడు మన లక్షణాల గురించి మాట్లాడుకునే దానికంటే దీనికి సోరియాసిస్కి ఒక శాశ్వత పరిష్కారం ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తే పేషెంట్లు కూడా, అంటే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కూడా చాలామందికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు చాలామంది సోరియాసిస్ రాగానే ఏం చేస్తారు, పైన క్రీమ్స్ రాస్తారు, లేదంటే ఇంజెక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఏమైందంటే టెంపరీగా ఆ డిసీజ్ అనేది సబ్సైడ్ అవుతుంది. కానీ క్రీమ్స్ రాయటం వల్ల కొంచెం లూబ్రికెంట్ లాగా ఉండి మనకేంటంటే ఆ ప్యాచెస్ కానీ, ఆ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, ఆ లోపల నుంచి లిక్విడ్ లాగా రసిలాగా కారేది కూడా తగ్గిపోతుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. స్కిన్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది అంటే ఏంటి, స్కిన్ లోపల అంటే శరీరం లోపల ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల మనకి దాని ఎఫెక్ట్ స్కిన్ మీద కనిపిస్తూ ఉంది. అంతేగాని పైపైన మనం ఒంటి మీద వచ్చిన వీటికి పైపైన రాసుకునే దానికంటే లోపల ఉన్న కలుపు మొక్కను తీసేస్తే ఈ సోరియాటిక్ ప్యాచెస్ అనేవి పర్మనెంట్గా గ్యారెంటీగా తగ్గిపోతాయి. మనం లోపల ఉన్న దానికి ఏం చేయాలి? ఇప్పుడు మేము ఆయుర్వేదంకి వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే శరీరానికి బాహ్యంగా చేసి, అంటే బాహ్య చికిత్సలు అంటే ఎక్స్టర్నల్గా చేసే థెరపీస్, ఇంటర్నల్గా కలుపు మొక్కను తీసి థెరపీస్, ఈ 2 waysలో మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే బాహ్యంగా శరీరానికి ఎక్స్టర్నల్గా చేసేవి, ఇంటర్నల్గా చేసేవి. ఇంటర్నల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ రోగానికి సంబంధించిన కలుపు మొక్కను బయట తీసేస్తాం. అంటే బాడీ మొత్తాన్ని కూడా సర్వీసింగ్ చేస్తాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా కార్కి చిన్న రిపేర్ వస్తే కార్కి సర్వీసింగ్ ఎలా చేస్తామో, మన శరీరానికి కూడా లోపల మలిన పదార్థాలు, టాక్సిన్స్ చాలా ఉంటాయి. ఆ మలిన పదార్థ టాక్సిన్స్ మొత్తం తీసేయడానికి మన శరీరం లోపల ఇంటర్నల్ కూడా సర్వీసింగ్ అవసరం. దానికి చేసేదే ఈ పంచకర్మ చికిత్సలు. ఈ పంచకర్మ చికిత్సల వల్ల శరీరంలో కలుపు మొక్కలు మొత్తాన్ని బయట తీసేసిన తర్వాత ఎక్కడైతే సోరియాటిక్ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు, కొంతమంది కాళ్ళలో ఉంటుంది, చేతుల్లో ఉంటుంది, తల మీద వస్తుంది, కొంత టోటల్ బాడీ అంతా కూడా ఉంటుంది. దాని దగ్గర తర్వాత శరీరానికి బాహ్యంగా చేయాలి. అంటే లోపల కలుపు మొక్క తీసేసిన తర్వాత శరీరం పైన ఎక్కడెక్కడైతే ప్యాచెస్ కానీ, బర్నింగ్ కానీ, దురద కానీ, లేదా లిక్విడ్ లాగా రసిలాగా కరటంగా ఉందో అప్పుడు ఆ పైన ఉన్న వాటికి ట్రీట్మెంట్ చేయాలి తప్ప పైపైన చేసే చికిత్సల వల్ల సోరియాసిస్ అనేది శాశ్వతంగా తగ్గదు. చాలామంది తెలియక పైపైన క్రీములు, పైపైన ఆయింట్మెంట్స్, ఇంజెక్షన్ తీసుకుంటాను, దానిలో టెంపరీగా సబ్సైడ్ అవుతుంది తప్ప లోపల ఉన్న దోషం అనేది బయట పోదు. కాబట్టి దానివల్ల కొన్ని రోజులకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా పర్మనెంట్గా తగ్గాలంటే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయి. కేరళ పంచకర్మ చికిత్సలు కనుక సోరియాసిస్ పేషెంట్ అంతా సివియర్గా ఉన్న పేషెంట్లు అయినా సరే, ఆల్మోస్ట్ మా దగ్గర 15 years to 20 years సోరియాసిస్ సఫర్ అయ్యే పేషెంట్లు కూడా అన్ని రకాల చికిత్సలు అయిపోయి అన్ని రకాల మందులు వాడుకున్న తర్వాత కూడా వాళ్ళకి సోరియాసిస్ బాగా ముదిరిపోయిన తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ అని వస్తుంది. అంటే సోరియాసిస్ వల్ల వచ్చి కీళ్ళ నొప్పులు, అంటే కీళ్ళవాతం, ఈ స్మాల్ జాయింట్స్ కానీ టోటల్ బాడీ అంతా కూడా జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అయిన పేషెంట్ కూడా ఉంటారు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకొని ఈ రోగానికి సంబంధించిన కలుపు మొక్కను బయట తీసేసి ఆ సోరియాసిస్ సంబంధించిన లక్షల మొత్తం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సమస్య రిపీట్ అవ్వకుండా కొంతకాలం మందులు వాడుకుంటే ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఎంత సివియర్గా ఉన్నా సరే సోరియాసిస్ పేషెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి, ఒక శాశ్వత పరిష్కారం పొందండి. ఒకసారి సొరియాసిస్ వస్తే మళ్ళీ వస్తుందన్న ఒక మిత్ ఉంది, అది నిజమేనా? ఇప్పుడు ఏ రోగానికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ రోగానికైనా సరే పేషెంట్ తీసుకునే ప్రికాషన్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్గా మా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు చెప్తాం. అది ఫాలో చేయగలిగితే 80% రాదు. మళ్ళీ ఫాలో చేయకపోతే ఈ సోరియాసిస్ అనే కాదు, ఏ ప్రాబ్లం అయినా రిపీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి ఆయుర్వేదిక్ సంబంధించి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తే మాత్రం ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వాళ్ళ టీం మీతో టచ్లోకి వస్తారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది.